स्टार्ट। सभी को शुभोदय। आज आठवाट धरती के सवाल अंतरिक्ष जवाब मैं बताना चाहती हूँ। అంటే భూమి వేసిన ప్రశ్న అంతరిక్షం ఇచ్చిన జవాబు అన్నమాట రసం పేరు. పేజ్ నెంబర్ 68 చూడండి. ఉద్దేశం చూడండి. పేజ్ నెంబర్ 68 टेक्स्ट बुक. उद्देश्य देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. అంటే దేశాన్ని రక్షించడం అనేది అందరి యొక్క కర్తవ్యం అన్నమాట. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. అంటే దేశాన్ని సంరక్షించడంలో కొత్త కొత్త మార్గాలు అలాగే వైజ్ఞానిక ఉపకరణాలు అంటే సైన్స్ కి సంబంధించిన మిషన్స్ ఇవన్నీ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. उन्हीं में कृत्रिम उपग्रह रॉकेट मिसाइल्स तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ. అంటే మన యొక్క దేశాన్ని రక్షించుకోవడానికి కృత్రిమ ఉపగ్రహాలని రాకెట్లని మిసైల్స్ని అలాగే రసాయనిక వాయువుల్ని అనేక వాటిని आविष्कार అంటే కనిపెట్టారనమాట. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत करना और उपकरणों का आविष्कार करने वाला वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य. ఈ పాఠం యొక్క ముఖ్య మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల ద్వారా మన దేశాన్ని రక్షించి అనేక పరికరాలు కనిపెట్టినటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారన్నమాట. ఆ ఇంటర్వ్యూ వాళ్ళ యొక్క జీవితాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. విధా విషయం చూడండి కింద బాక్స్. प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा जाने वाली प्रक्रिया ही साक्षात्कार है. సాక్షాత్కార్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ అన్నమాట. ప్రత్యక్ష రూపం అంటే ముఖాముఖి అంటే అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎదురుకుండా కూర్చుని జరిపే చర్చను ఏమంటారు? సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అంటారు అనమాట. इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया है. ఈ పాఠంలో మనకి ఇంటర్వ్యూ అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పారు. जिसमें भारत का पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों लिया और टेस्री दामस मिसाइल वुमेन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका दिया गया साक्षात्कार रहा प्रस्तुत किए जा रहा है. అంటే కొంతమంది పిల్లలేమో అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేశారు. అలాగే ఇండియా టుడే అనే ఒక వారపత్రిక ఏమో టెస్రీ దామస్ అనే మిసైల్ ఉమెన్ని ఇంటర్వ్యూ చేసింది. మనం ముందుగానే అబ్దుల్ కలాం గురించి చూద్దాం. ముందు పైన చూడండి విషయ ప్రవేశం ఉంది. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం మిసైల్స్ అణు ఆయుధాల గురించి సైన్స్ గురించి చదువుకున్నాం. तो सभी मस्तिष्क में की नाम जागृत हो जाते అంటే ప్రతి ఒక్క మెదడులను ముందుగా ఏంటి సైన్స్ పరికరాలు అంటే గుర్తొచ్చి ఒక పేరేంటి? ఏపీజే అబ్దుల్ కలాం. सच्चे अर्थ में वे देश की नहीं बल्कि पूरी दुनिया का आदर्श होते हैं. అంటే కేవలం ఒక దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా ఇతని యొక్క ఆదర్శంగా తీసుకుంటారంట. उन्होंने दुनिया के मानचित्र అంటే ఏంటి? మ్యాప్ పాయింటింగ్. उन्होंने दुनिया के मानचित्र में भारत को स्थान दिलाया उसके लिए भारतवासी का उनके ऋणी है. అంటే మన దేశాన్ని ప్రపంచ పటంలో ఒక దేశం కింద గుర్తింపు తెచ్చినటువంటి ఎవరు? మిసైల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాం గారికి మన భారతదేశం యొక్క ప్రజలు అందరూ రుణపడి ఉంటారంట. అంటే అంతగా మన భారతదేశానికి గుర్తింపు తీసుకుని వచ్చాడు. मैं गर्व के साथ कहना चाहती हूँ मेरे गुरु है. నేను గొప్పగా చెప్పుకుంటాను ఏంటి అతను నా యొక్క గురువు అని. ఇతని సుందర విచార రखने वाली भारत के प्रथम मिसाइल वुमेन है. అదే అతను నా యొక్క గురువు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నానని ఎవరన్నారు? మిసైల్ वुमेन అనేటువంటి టెస్రీ దామస్ అన్నారంట. उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. అంటే నేను అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని. చూడండి तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा. అంటే తమిళనాడులో రామేశ్వరం అన్న ఊర్లో వీధులు గలియో అంటే వీధుల్లో సమాచార పత్ర బేచనే వాళ్ళ एक निर्धन బాలక్. అంటే సమాచార పత్రం అంటే ఏంటి? న్యూస్ పేపర్లో డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి కింద ఒక బాలుడి కింద ఎవరు ఉండేవారు? అబ్దుల్ కలాం గారు ఉండేవారు. అటువంటి ఒక వ్యక్తి ఒక అబ్బాయి మనకి ఈనాడు సుప్రసిద్ధ వైజ్ఞానిక అంటే ప్రసిద్ధి చెందిన వైజ్ఞానికుడుగాను అలాగే మనకు రాష్ట్రపతిగాను అయ్యారంట. అయితే किसी ने सपने में नहीं सोचा किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा परिश्रम लगाने से सिद्ध कर दिखाया. मनुष्य के लिए विश्व में कुछ असंभव नहीं है. అంటే అతడు పేదవాడైన బాలుడైనప్పటికీ అతను కృషి పట్టుదల కారణంగానే మనకి ఈరోజు ఒక సైంటిస్ట్ కానీ ఒక రాష్ట్రపతి కానీ మనకి కనిపిస్తున్నాడండి. मन में अगर चाहे तो उस राह अपने आप मिल जाती है. यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति मिसाइल मैन का नाम प्रसिद्ध भारत रत्न अबुल फकीर जैनुलब्दीन अब्दुल कलाम है. మనకు రాష్ట్రపతి సైంటిస్ట్గా తెలిసినటువంటి
अवुल फकीर जैनुद्दीन अब्दुल कलाम। राष्ट्रपति कार्यालय के दौरान की कुछ बालकों उनका साक्षात्कार लिया था। प्रस्तुत है कुछ జరిగి అంటే రాష్ట్రపతి కార్యాలయానికి కొంతమంది విద్యార్థులు వెళ్ళారండి ఈ ఇంటర్వ్యూ చేయడానికి। ఆ ఇంటర్వ్యూ ఏంటో చూద్దాం। ఇప్పుడు బాలక్ అంటే ఒక అబ్బాయి అడుగుతున్నాడు ఏమని, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्या అంటే పెరుగుతున్న జనాభానే అనేక సామాజిక సమస్యలు ఉన్నాయంట। అవేంటి, जो हमारे देश में किसी महामारी फैल हुई है उनके बारे में जागरूक लाने के लिए हम छात्र का क्या कर सकते हैं అంటే పెరుగుతున్న జనాభా నియంత్రించడానికి అలాగే సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలను దూరం చేయడానికి ఒక విద్యార్థిగా నేను ఏం చేయాలని ఒక అబ్బాయి అబ్దుల్ కలాం గారిని అడిగాడు। దానికి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు, इसमें दो राय नहीं, हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई సామాజిక సమస్యలు ఇది ఒక రోజులో పోయేది ఏమీ కాదు, మన దేశంలో అనేక సామాజిక సమస్యలు అలాగే పెరుగుతున్న జనాభా అన్నది ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు। पर साथ ही हमें यह भी नहीं बोलना चाहिए पूरे विश्व भारत के एकमात्र से ऐसे देश అంటే కానీ మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అన్నది ఉన్నదంటే వివిధ రకాల కులాలు మతాలు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటున్నారండి। జహా 50% भी अधिक युवा शक्ति అంటే 50% కంటే ఎక్కువగా యువకులు ఉన్నారంట। जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रहे అంటే మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి యువ శక్తి అన్నది ఎక్కువగా తోడ్పడతారండి। यह भी देखने आया कि जहाँ कभी महिला साक्षरता दर अधिक सकती है మనం ఈ జనాభా నియంత్రణ ఇతర సామాజిక సమస్యలను అరికట్టాలంటే ముందుగా మనం స్త్రీలని అక్షరాస్యులుగా చేయాలంట। ఒక స్త్రీ కంటే చదువుకున్న ఆవిడ అయితేనంటే మొత్తం సమాజాన్ని మార్చే శక్తి ఆవిడకు ఉంటుందని చెప్పారండి। అక్కడికి ఈ అబ్బాయి అడిగినటువంటి మొదటి ప్రశ్న అయింది। ఇంకా రెండో అబ్బాయి అడుగుతున్నాడు, చూడండి, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या का सत्ता करने के लिए सुझाव देना चाहते। ఒక అబ్బాయి ఏమడుగుతున్నాడు, బాల మజ్దూరి అంటే ఏంటి, బాల కార్మిక వ్యవస్థ, ఆ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి మీరు ఏదైనా ఒక సలహా చెప్పండి అని అతను అడిగాడు। దానికి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు, కానూన్ బాల మజ్దూరికి కార్వాణక ఏక అపరాధ హై। కానూన్ అంటే ఏంటి, రాజ్యాంగం ఏం చెప్పిందంట, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే వాళ్ళు బాల కార్మికులుగా పేర్కొంటారు। అటువంటి పిల్లల చేత పని చేయించుకున్న వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారనమాట। అందుకని 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎక్కడ పనిలో పెట్టుకోరనమాట। ఇది రాజ్యాంగపరంగా శిక్షార్హం అనమాట। इस दशक के अंत तक हम इसे जड़ से समाप्त करके प्रयास करने का ఈ విధంగా బాల నిర్మూలన వ్యవస్థ అనేది నిర్మూలించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలంట। భారతీయ సంసద్ ने सभी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार मौलिक अधिकार के रूप में घोषित అంటే 2002 సంవత్సరంలో ఒక చట్టం తీసుకొచ్చిందంట। 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఖచ్చితంగా స్కూల్లోనే ఉండాలి అని ఒక చట్టం తీసుకొచ్చిందంట। यह बहुत जरूरी है, बच्चों का अभिभावक नशाखोरी मुक्त दिलने के महिमा चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से शिक्षित है। అంటే ఈ విధంగా పిల్లలు 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో ఉంటారో ఆటోమేటిక్గా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించవచ్చు అని చెప్పారు। అంతేకాకుండా నేను సలహా ఇచ్చారంటే ఇంకానే माता पिता को शिक्षित करके और बच्चों से काम लेने वाला मालिक का आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसे समझते అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే అక్షరాస్యులుగా ఉంటారో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా, తమ పిల్లలను పనిలో పెట్టరు, స్కూల్లో జాయిన్ అవ్వడానికి చేస్తాం। అలాగే మాలిక్ అంటే ఏంటి, యజమాని అనమాట। ఎవరైతే పిల్లలను పనిలో పెట్టుకుని పిల్లల చేత పని చేయించుకుంటారో వాళ్ళు కూడా తన సొంత పిల్లల్లో భావిస్తే ఎవరిని కూడా ఆ వయసులోని పిల్లలను పనిలో పెట్టుకోరు అని। అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు అక్షరాస్యులు అవ్వాలి, మనం పనిలో పెట్టుకునే వాళ్ళు కూడా అక్షరాస్యులు అవుతే చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది, దాని ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించవచ్చు అని చెప్పారండి। ఇంక మూడో అబ్బాయి అడుగుతున్న ప్రశ్న, भारत वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त छात्र समुदाय 2020 तक भारत के भ्रष्टाचार से मुक्त करने के लिए क्या कर रहे हैं। అవినీతి నిర్మూలన అన్నది ఏ విధంగా నిర్మూలించవచ్చు, దానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడుగుతున్నారు। దానికి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए एक व्यापक आंदोलन की आवश्यकता है। అంటే అవినీతి నిర్మూలన దానికి ఒక చట్టం, ఒక ఆందోళన అంటే ఒక ఉద్యమం లాంటిది చేపట్టాలంట। यह आंदोलन अपने घर में और विद्यालय से आरंभ करना होगा। ఈ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి మొదలెట్టాలి, స్కూల్
निर्मूलिंचడానికి తోడ్పడతారంట। तीनों बच्चों की ईमानदारी और सच्चाई पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनके खिलाफ అంటే ముందు ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు సంస్కారం। ఆ తర్వాత తల్లిదండ్రులు దాటిన తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు కాబట్టి గురువు గారు నేర్పాలి। అంటే ఏది మంచి ఏది చెడు। అవినీతి అంటే ఏంటి, పెద్ద పెద్ద కుంభకోణాలు కాదు, చిన్నప్పుడు చూడండి స్కూల్ ఇంటి దగ్గర దొంగతనాలు కావచ్చు, పిల్లలు బయట స్కూల్లో దొంగతనాలు చేసి అదే ఎప్పుడైతే ఇంటి దగ్గర దొంగతనం చేసిన పిల్లల్ని ఒక రెండు కొట్టో తిట్టో లేకపోతే మంచి మాటల ద్వారా చెప్పడం వల్ల ఆ అలవాటు మానిపించామనుకోండి, రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాక అలవాటు ఉండదు। అదే ఒకవేళ అదే పిల్లవాడు స్కూల్లో తప్పు చేశాడని అక్కడ గురువు కనుక అబ్బాయిని మందలించి ఆ పనిని కనుక మానిపిస్తే ఇంకా అవినీతి అనేది జరగదు కదా। ముందు యొక్క అవినీతి నిర్మూలించాలంటే అవినీతి ఎక్కడి నుంచి నిర్మూలన కారకులు ఎవరవుతారు, మాతా పిత గురువు, ఈ ముగ్గురు వల్ల అది నిర్మూలించడానికి సాధ్యమవుతుందని చెప్పాడు। ఇంకొక అబ్బాయి ఏమంటున్నాడు చూడండి ప్రశ్న, बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं। అంటే ప్రతి పిల్లవాడికి మీరు ఒక ఉపదేశం చేస్తారు స్కూల్కి వచ్చాక। कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करना चाहिए, तो कुछ लोग कहते हैं ईमानदारी कहते हैं। అంటే కొంతమంది ఏమని చెప్తారంటే టీచర్స్తో క్రమశిక్షణగా ఉండు చక్కగా ఉండు అని చెప్తారండి। కొంతమంది ఏం చెప్తారు, खूब पढ़ाई करना चाहिए అంటే చక్కగా మంచిగా చదవని చెప్తారంట। तो कुछ लोग कहते हैं ईमानदारी बनते, ईमानदारी అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని చెప్తారు। కడి మెహనత करनी आदि वैसे तो इन बातों को पालना करना महत्व। అంటే ఈ యొక్క చదువు ఏంటి, నాయకత్వ లక్షణాలు ఏంటి అన్ని గొప్ప కారణాలు, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण అంటే ఈ అన్ని గుణాలతో పాటు ఒక విద్యార్థికి అసలైన ఉండవలసిన గుణం ఏంటి అని అడుగుతున్నాడు। గొప్ప గుణం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి, బాగా చదువుకుంటూ ఉండాలి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి। ఈ మూడింటి కంటే ఒక వ్యక్తి గొప్పగా ఉండడానికి ఇంకేం గుణాలు కావాలని అడుగుతున్నాడు అబ్దుల్ కలాం గారు। దానికి అబ్దుల్ కలాం గారు ఏమైనా సమాధానం చెప్తున్నారు, एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण उसके अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर गुण, ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे। దానికి అబ్దుల్ కలాం గారు ఏమైనా సమాధానం చెప్తున్నారు, నిజాయితీగా ఉంటూ ఇతరులు గౌరవించే గుణం కలిగి ఉండాలంట। అంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి, అలాగే ఎదుటి వ్యక్తిని గౌరవించే గుణం కలిగి ఉన్నప్పుడే మనం ఒక గొప్ప ఆదర్శమైన వ్యక్తి కింద ఎదుగుతామని చెప్పాడు छात्र। ఇంక చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में विकसित भारत का स्वप्न को साकार करने की दिशा में क्या कर सकते हैं। అంటే ఒక విద్యార్థిగా మనం వికసించి ముందుకు జీవితంలో లక్ష్యం వైపు వెళ్ళాలంటే మనం ముందుగా ఏం గోల్స్ పెట్టుకోవాలని అడుగుతున్నాడు। దానికి అబ్దుల్ కలాం గారు, एक छात्र होने के नाते आप ही जिस कक्षा में भी पढ़ते हैं उसे आगे बढ़ने के लिए खूब परिश्रम करना। అంటే మనం ఏ క్లాస్ అయితే చదివినా ఆ క్లాస్ నుంచి కఠిన శ్రమ అంటే ఏంటి అంటే బాగా చదువుకోవాలి। खूब పరిశ్రమ అంటే మనం ఏదైతే చదువుతున్నామో దాంట్లో ఎక్కువ కష్టపడి చదవడం ద్వారా ఒక లక్ష్యాన్ని అంటే ఏర్పరచుకోవాలి। अपने जीवन में पहला एक लक्ष्य बनाए అంటే ముందుగా మనం జీవితం లక్ష్యంలో గోల్ అనేది పెట్టుకోవాలంట। फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करना। అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి। బాధలను से लड़ते हुए उन पर विजय प्राप्त हुए। బాధ అంటే మన యొక్క కష్టాలు లడితే ఆ కష్టాలను కూడా ఎదిరించి ముందుకు సాగితేనే విజయం అన్నది లభిస్తుందంట। నిరంతర ప్రయత్నశీल रहते हुए सबसे बढ़िया काम करने की ఊరు పడితే हुए అంటే నిరంతరం ప్రయత్నం చేయాలంటే మనకు రాదు అని ఏది మధ్యలో వదిలేయకూడదంట। దాని గురించి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుగా సాధ్యమవుతుందంట। साथ ही नैतिक मूल्यों की ग्रहण करें। నైతిక మూల్యం అంటే మంచి చెడు యొక్క విచక్షణ, అంటే ఏది మంచి ఏది చెడు అన్నది కూడా తెలుసుకోవాలంట। छात्रों को हमेशा परिश्रमी बनाने का प्रयास करने ఎప్పుడు పిల్లలు ఏం చేయాలంటే కష్టపడడానికే అలవాటు పడాలంట। छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों के पढ़ने का काम करे और इस अपने जीवन में एक उद्देश्य के रूप में ले। అంటే సెలవు అంటే మనకు సెలవు వచ్చిన రోజుల్లో గరీబ్ అంటే పేదవాళ్ళకి అంటే చదువుకోలేని స్థితిలో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పమని, దాని ద్వారా మనకు ఒక ఉద్దేశం మనకి ఏ మంచి పని చేయాలన్నది కూడా తెలుస్తుందంట। छात्र अधिक से अधिक पौधा लगाए, అలాగే పిల్లలు ఏం చేయాలంట ఎక్కువగా మొక్కలు నాటాలంట। इससे पर्यावरण का संतुलित बनाने रहते में सहायता मिलेंगे। ఈ విధంగా ఎక్కువ చెట్లు పెంచడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చండి। हमारे ने कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि पथ पर ले जाएंगे।
అంటే నేను చేసేటువంటి మంచి పని నా కోసమే కాదు, నా ద్వారా మన రాష్ట్రం అంటే మన యొక్క దేశం ఇవన్నీ వికసించి అంటే అభివృద్ధి సాగాలి అని నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నానని చెప్పాడన్నమాట. సబరా హమ్ హోంగే కామ్యాబ్ అంటే నేను ఇదంతా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎవరు చెప్పారు? అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకు ఈయన జవాబులు చెప్పారన్నమాట. అంటే ఇక్కడ ఎవరిని ఇంటర్వ్యూ చేశారు? పిల్లలు అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈవిడ పేరు టెస్సీ థామస్ అనమాట. ఆయన మిసైల్ మెన్ అయితే ఈవిడ మిసైల్ ఉమెన్ అనమాట. ఈవిడని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ముందు ఇండియా టుడే అనే న్యూస్ పేపర్ అది వార్తాపత్రిక ఇంటర్వ్యూ చేస్తుంది. ఇందాకైతే పిల్లలు చేశారు వాళ్ళ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఈవిడ ఒక వార్తాపత్రిక చేస్తుంది అనమాట ఇంటర్వ్యూ. బड़ी मुश्किल से मुझे टेस्सी థామస్ का साक्षात्कार करने का मौका मिला था. ఈ రోజు చాలా కష్టమైన పని. అది ఎందుకంటే టెస్సీ థామస్ అనే ఒక మిసైల్ ఉమెన్ని ఇంటర్వ్యూ చేయడం. मैं सुबह सुबह की हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर में पहुंचती. ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి డిఫెన్స్ క్వార్టర్లోనే ఆమె ఇంటికి వెళ్ళారంట. జైసే హీ గర్కి గంట బజాయ్ ఆమె యొక్క ఇంటి డోర్ బెల్ కొట్టారంట. जरीदारी साड़ी में भारतीय संस्कृति छिपा लिए टेस्सी जी ने मेरे मुस्कुरा स्वागत किया. అంటే ఒక తెలుగుదనానికి నిలువెత్తు అద్దంలో శారీ కట్టుకుని ఉన్నదంట టెస్సీ థామస్. తలుపు తీయగానే ముఖం మీద చిరునవ్వుతో ఏమో స్వాగతిస్తూ పిలిచిందంట వీళ్ళని. మై పహలీ హీ నజర్ మే ఉన్కి సాత్కి ప్రశంస పండేది. వీళ్ళని రమ్మని ఆహ్వానించిందన్నమాట లోపలికి. ఆవిడని చూస్తే ఎలా ఉందంటే ఒక భారతీయ సంస్కృతిలో పుట్టినటువంటి ఒక స్త్రీలో కనిపించిందంట. చీర పట్టు ఆవిడ పెట్టుకుని బొట్టు ఇవన్నీ ఒక భారతీయ మహిళలా ఉందంట. घर में देखते हुए पुरस्कार और सम्मान का भंडार पड़ा. ఆవిడ ఇల్లు అంతానంట పురస్కారాలు సన్మానించిన వస్తువులతో నిండి ఉండిపోయిందంట ఆవిడ ఇల్లు అంతానే. किंतु इसमें भी विशेषता हाथीवाल संसारक में उनके इंजीनियरिंग की पढ़ाई के लिए समय कॉलेज में और दिया गया. అవన్నీ వచ్చిన బహుమతులు ఎప్పుడంటే ఆవిడ చదువుకుని ఇంజనీరింగ్ చదువుకున్న కాలేజ్ సమయంలో వచ్చినవంట. उनकी शिक्षा दीक्षा के केरल स्थिति अल्पूजा में हुई. ఈవిడ యొక్క శిక్ష అంటే చదువు అంతా ఎక్కడ సాగింది? కేరళలో అల్పూజా అన్న ఊర్లో జరిగిందంట. यहीं पर उनका जन्म हुआ था. ఆవిడ అక్కడే పుట్టిందంట కేరళలో అల్పూజా అన్న ఊర్లో. రక్షా అనుసంధాన్ और विज्ञान को पुरुषों के क्षेत्र में माना गया. అంటే దేశాన్ని రక్షించడం విజ్ఞానం అంటే సైన్స్ సంబంధించిన ఆ రోజుల్లో ఎక్కువ పురుషులే ఉండేవారంట. मगर टेस्सी थॉमस ने अपनी मेहनत लगना और दृढ़ निश्चय से पुरुष वाचस्पति वाले क्षेत्र में सफलता का नया शिखर थे. అంటే కేవలం పురుషులు ఉండే అంతరిక్షంలో సైన్స్ పరికరాల్లో పురుషులు మాత్రమే ఎందుకు స్త్రీలు కూడా ఉండాలని నిశ్చయించుకుని ఆ యొక్క సైన్స్ విభాగంలో చేరినటువంటి మొదటి మహిళ ఎవరు? ఈ టెస్సీ థామస్ అనమాట. ఈవిడ యొక్క దృఢ నిశ్చయం అంటే ఖచ్చితంగా నిశ్చయించుకుని నేను కూడా అందులోకి వెళ్ళాలి అని. థామస్ రక్షా అనుసంధాన్ और विकास संगठन के अग्नि 5 कार्यक्रम की निर्देशक दिए. ఈవిడి అగ్ని 5 అన్న ఏంటి రాకెట్ లాంచింగ్ టెస్టులు ఉంటాయి కదా అక్కడ ప్రవేశించినంత ముందుగా. उन्होंने देश की किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त. అంటే ఈ యొక్క రాకెట్ ప్రయోగాల్లో పాల్గొన్నటువంటి మొదటి మహిళగా ఈవిడ గుర్తింపు వచ్చిందంట. చలియే ఉసికి ఉన్కే బారే మే జాంతే హై. అయితే నడుస్తూ మాట్లాడుకుందాము మీ యొక్క ప్రశ్నలు అడగండి అని చెప్తుందంట ఆవిడ. साक्षात्कारकर्ता అంటే ఇంటర్వ్యూ చేసి వ్యక్తి అనమాట. आप अपने आरंभिक जीवन के बारे में क्या बात सकती हैं. అంటే మీ యొక్క ప్రారంభ జీవితం ఏ విధంగా ఉన్నది మాకు చెప్పండి అని అడిగినారు. ఆవిడకి ఈ విధంగా సమాధానం చెప్తుంది టెస్సీ థామస్. मुझे बचपन से ही कुछ अलग करने के चाहती. నా యొక్క ఇప్పుడున్న జీవితానికి బచ్పన్ అంటే బాల్యంలో ఉన్న జీవితం అలగ్న కర్ణ అంటే వేరుగా ఉందంట. మై అంతరిక్షకి సప్నే దేఖ్తీ హై. ఈవిడ ఎప్పుడునంట అంతరిక్షానికి సంబంధించిన కళలు కంటూ ఉండేదంట. యహీ కారణ్ కే మై గణిత और विज्ञान विषय के अपने तन मन में बस लिया. ఈవిడ ఎప్పుడునంట సైన్స్ మ్యాథ్స్ సంబంధించిన వాటిలో తన అంటే మనసా వాచ ఎక్కువ ఆటల మీద ఎక్కువగా దృష్టి పెట్టేదంట. इसमें मेरी पाठशाला और अध्यापकों की बहुत बड़ा योगदान रहा. ఈవిడ యొక్క పాఠశాల ఎక్కడ ఉంది? అల్పూజాలో ఉంది కదా అక్కడ ఈవిడికి టీచర్స్ చాలా బాగా హెల్ప్ చేసేవారండి ఈ అమ్మాయికి. अध्यापकों के सहयोग और सच्ची लगाना से सफलता की बुलंदियों की प्राप्त करा दिया. అంటే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఆవిడ చదువు చెప్పిన టీచర్సే కారణం. అంటే వాళ్ళు చెప్పిన ప్రతి విషయం శ్రద్ధతో ఆలోచించి దాని ద్వారా తన యొక్క ఉన్నతికి మార్గదర్శకాలు చేసుకుందంట. साक्षात्कारकर्ता మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అతను అడిగినాడు ఏమని? जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल वुमेन और अग्निपुत्री कहते हैं तो आपका कैसा लगता है. అంటే మిమ్మల్ని మొదటి మిసైల్ ఉమెన్ అని పిలుస్తారు అలాగే అగ్నిపుత్రి అని పిలుస్తారు కదా
దాని మీద మీ కామెంట్ అంటే మీ యొక్క అభిప్రాయం ఏంటని అడుగుతున్నాడు. టెస్సీ థామస్, मुझे बेहद खुशी होती है, నాకు చాలా ఆనందంగా ఉంది. मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है, అంటే మీరు అడుగుతున్నటువంటి దాని గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. सन 1985 में DRDO द्वारा देश भर के 10 युव वैज्ञानिकों को चुना गई. అంటే DRDO అన్న ఒక సంస్థ ద్వారా దేశాన్ని రక్షించడానికి ఒక 10 మంది యువశక్తుల్ని అంటే 10 మంది యువకుల్ని పిలుస్తున్నారంట ఆ టైంలో. उसमें मेरा नाम थे, ఆ పిలిచినటువంటి వాళ్ళ పేరులో ఈ అమ్మాయి పేరు కూడా ఉందంట. उस दिन मेरी खुशी की सीमा नहीं है, ఆ రోజు ఆవిడ ఆనందానికి హద్దులు లేవంట. సీమ అంటే ఏంటి, హద్దు అనమాట. ఆ రోజు उस दिन में मेरी खुशी की कोई सीमा नहीं थी, అంటే ఆ రోజు ఆవిడ నేమ్ కూడా లిస్టులో ఉన్నందుకు ఆవిడ ఆనందానికి హద్దులు లేవంట. మనం మేరే స్వప్నంకి పంక్ మిలదు, అంటే తన కన్న కలలకు రెక్కలు వచ్చినట్టు అనిపించినాయి అంట. పంక్ అంటే రెక్కలు. मैंने अग्नि मिसाइल के अभियान को जुड़ाकर जो आनंद प्राप्त किया वह सदा याद रहे, అంటే ఈ విధంగా తన యొక్క కలం సాకారం చేసుకున్నది ఎప్పుడూ గుర్తుంటానే ఉంటుందంట. సాక్షాత్కారకర్త మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అతను అడుగుతున్నాడు, ఆప్ అప్నా ఆదర్శ కిసే మాన్తే హై, ఈ విధంగా ఎదగడానికి మీకు జీవితంలో మీకు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారని అడుగుతున్నారు టెస్సీ థామస్. ఆవిడ ఈ విధంగా సమాధానం చెప్తున్నారు, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी को मस्तिष्क में एक नाम जाते हैं, అంటే ఈ రోజు మనం సైన్స్ గురించి చెప్పుకున్న అంతరిక్షం గురించి చెప్పుకుని ముందుగా మనకి మస్తిష్క అంటే మెదడులో గుర్తొచ్చే ఒక పేరు ఏంటంట, APJ అబ్దుల్ కలాం. సచ్చే ఆత్మే वे देश ही नहीं है बल्कि पूरी दुनिया का आदर्श. నిజంగా చెప్పాలంటే ఒక దేశంలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా గర్వించదగ్గ వ్యక్తి అని చెప్తుంది. उन्होंने दुनिया में मानचित्र में भारत को जो स्थान दिलाया, అంటే మన దేశంలోనే కాదు మన భారతదేశం కేవలం ప్రపంచంలోనే ఒక దేశం కింద ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్తుంది. उसके लिए भारतवासी को उनके ऋणी है, ఈ విధంగా మన భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన అబ్దుల్ కలాంకి మన భారతీయులంతా ఎప్పుడూ రుణపడి ఉండాలని చెప్తుంది. मैं गर्व के साथ कहना चाहती हूँ वे मेरा गुरु है, నేను గర్వంగా చెప్పుకుంటాను ఆయన నా గురువు అని. उन्होंने कि मुझे प्रेरणा के अग्निपंख दिए है, ఆయనే ప్రేరణ ఇచ్చాడు. దేనిలో అగ్నిపంఖ్ అంటే ఆయన రాసినటువంటి ఒక బుక్ పేరు అనమాట అగ్నిపంఖ్. అంటే ఆ యొక్క బుక్ని చదవడం ద్వారా ఇన్స్పిరేషన్ పొందిందనమాట. ఏ మహాన్తే హై మహాన్ హై और మహాన్ रहेगा, అంటే గొప్పగా బతకాలి, గొప్పగా ఎదగాలి, అలాగే లైఫ్ లాంగ్ జీవించాలని చెప్పారంట అందులో. उनकी नेतृत्व क्षमता की मिसाल है, నేతృత్వం అంటే నాయకత్వ లక్షణాల గురించి కూడా చెప్పారంట. उन्होंने मैं अपना आदर्श मानने में गर्व और अनुभव करती हूँ, ఈ విధంగా బుక్ చదవడం ద్వారా ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం ద్వారా నేను ఈరోజు ఈ విధంగా ఎదిగానని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందని చెప్పిందండి సాక్షాత్కారకర్త. మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అతను అడుగుతున్నాడు ఏమని, बच्चों को आप क्या सुझाव देना चाहती है, సుజావ్ అంటే సలహా అనమాట. మీరు పిల్లలకి ఏదైనా సలహా ఇవ్వగలరా అని అడుగుతున్నారు టెస్సీ థామస్. ఆవిడ ఈ విధంగా చెప్తుంది, बच्चों से मैं यही कहना चाहती हूँ, నేను పిల్లలందరికీ ఒకటే చెప్తాను ఏంటి, जो भी पढ़े ध्यान से पढ़ो, అంటే ఏదైనా చదవండి దాన్ని శ్రద్ధగా చదవండి. మెహనత కరో లక్ష్య ప్రాప్తి కనేకే రుకే నహీ, ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి అది సాధించే వరకు విశ్రమించకండి అని చెప్తుంది. जो उन्होंने पसंद है उनमें अपना जी जान लगे, అలాగే అది యొక్క లక్ష్యాన్ని సాధించే వరకు మీరు అంటే విశ్రాంతి తీసుకోవద్దు. అప్పుడు ఏదైనా సాధించినప్పుడు మీకంటే సంతోషపడేవారు ఉండరు అని. उसमें अपनी जी जान लगा कमर कसकर तैयारी करे, సఫలత आवश्यक उनके कदम चुके. ఈ విధంగా మనకు గోల్ అంటూ పెట్టుకుంటే దానికోసం